అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమాకి అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా. అవును, 1 month ఇవ్వాలి, 30 days. 3 నెలలు నా వెంటబడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు, గ్రేట్ ప్రొడ్యూసర్. 3 నెలలు నువ్వే కావాలి నాకు అని కూర్చున్నాడే. అసలు ఆ సీన్లో ఇంకొకరిని ఎలా ఊహించుకోగలను సార్? అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీశారు. తమిళ్లో మీ క్యారెక్టర్ ఎవరు సార్ చేసింది? అక్కడ కొతను ఉన్నాడు, కోట బాబు మోహన్ లాగానే గౌండ్రమణి సెందిలని ఉంటారు ఇద్దరు అక్కడ. వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మమ్మల్ని ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన, గ్రేట్ ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే. ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటా. ఎన్ని సినిమాలు తీసాడో తెలుగులో అన్ని సినిమాల్లో ఉన్నాను. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్, మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబు మోహన్ గారిదే అనుకోవచ్చు. అంతే, మీ సొంత ఇల్లు. అంతే, సొంత ఇల్లు, పుట్టిల్లు అంతే. నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట. మల్లెమాల కదా? మల్లెమాల గారు శ్యాంబాబు గారు, మల్లెమాల గారి అబ్బాయి, మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు. ఆయన కలం పేరు మల్లెమాల, వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు. పెద్ద మహానుభావుడు. ఏం బాబునా ఏంది బాగు చేస్తున్నావు కదా అని అనేవాడు. మావుడయ్యా మావుడు. శ్యామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్? బాగా ఫ్యామిలీ మెంబర్, అంతే ఫ్యామిలీ మెంబర్. ఎక్కడ సార్? ఖమ్మం పక్కన ఇల్లందా? ఖమ్మమే ప్రాపరే. ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి. ఖమ్మంలో పుట్టాల, వరంగల్లో పుట్టాను. పుట్టింది వరంగల్. నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు, అక్కడ వరంగల్లో పుట్టాను. కానీ ఖమ్మంలో పెరిగాను. ఖమ్మంలో పెరిగారు, ఎన్నో చూశారు. చిన్నప్పుడే పడకూడని కష్టాలన్నీ పడ్డారు, అన్నీ ఫేస్ చేసి వచ్చారు. ఏ టు జెడ్. అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారారు. అంటే తినటానికి లేక అంటే లేక కాదు, చేసి పెట్టేవాళ్ళు లేక. మా నాన్న టీచరు, ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారి అబ్బాయికి. ప్లస్ మాకు భూములు వ్యవసాయం. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. 2 బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయటానికి, ఒకటి చాలు కదా అనేది నేను. కాదు నాన్న, ఒకటి కాకపోతే ఒకటి 2 ఉండాలి. ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట. మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు, పెద్ద కుండలు, ఇంత 6 feet కుండలలో మజ్జిగ కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చిప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది. నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలలో మజ్జిగ పెట్టారంటే, పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న, వాళ్ళకు ఉండదు కదరా, వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అన్నది ఒకసారి మా అమ్మ. నాకు అది బాగా గుర్తు. నాకు ఇక మా ఇంట్లో డోర్ పక్కన ఇటొక పెద్ద కుండ, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి. అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ 10 బండ్లల్లో నేను ముందు బండిలో నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు. అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది, చీకటి అయిదా, అలా అయిపోయింది మరి. ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షపు, ఏమో వీళ్ళు ఏంట్రో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే. ఇక మేము ఒక 1-2 years నరకం చూసినాము. నేను 3వ తరగతి, నాకేం తెలుసు చెప్పండి. 3వ తరగతి ఆ టైంలో మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు, మెంటల్గా అప్సెట్ అయ్యి. ఎడిపోయిండో తెలియదు. 2-3 నెలల తర్వాత వచ్చిండు. నేను ఒక చిన్న చెల్లి, నాకు ఆ చెల్లిని ఇట్లా పెట్టుకొని ఒక్కరిని చీకట్లో కూర్చున్నామని, లైట్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. ఇక అసలు అది వర్ణనాతీతం అంతే. నిజంగా వినడానికి అసలు చాలా దారుణంగా. కనీసం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ. మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు, వీరయ్య గారని, వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని. పాపం బాగా ఎట్లుండో చూసి రాకుండా అని వాళ్ళ మిసెస్ని పంపటం, వాళ్ళ పిల్లల్ని పంపటం. అబ్బో ఆ డేస్ తలుచుకుంటే ఇప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఒక 2 years తర్వాత మళ్ళా సెట్ అయినాం కొద్ది కొద్దిగా. ఇక నేను 7th class వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా. మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు. నేను అంటే నేను
ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్ అట్లే ఉండేది. నేను ఆ దుఃఖము, ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్టే మళ్ళీ. అసలు అది కాదు సార్, చదువులో నంబర్ 1 మీరు. ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ వదిలిపెట్టుకొని సడన్గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో. అయ్యో మంచి పొజిషన్ ఏంటి, నేను సర్వీస్లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను. అదే కదా, ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏంటి రీజన్ అసలు? టర్న్ ఏం లేదు. స్కూల్లో ఇప్పుడు గేమ్స్ అండ్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్గా ఉండేది. సరదాగా నాటకాలు వేసేది, చాలా యాక్టివ్గా ఉండేటివి చిన్నప్పుడు. ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా 5వ తరగతి 6వ తరగతి 6వ తరగతి అనుకుంటా, 6 7 ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు. నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండి. అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అనగానే పోయి తీసుకునేది. దిగుతుంటే ఇంకెందుకు దిగుతావులే, అన్ని ప్రైజులు నీకే కదా, ఈయనే ఉండు అనేవాళ్ళు. ఆ సెకండ్ ప్రైజ్ పలానా, థర్డ్ ప్రైజ్ పలానా, మళ్ళీ ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ ఈయనే ఉండేది తీసుకునేది. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు, అట్లా ఉండేది. అదే అన్నిట్లో ఫస్ట్. అలా స్టూడెంట్గా ఫస్టే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్టే, ఎంప్లాయీగా ఫస్టే. ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు మోహన్ ఎక్కడే ఉండేది అప్పుడు కూడా. ఆఖరికి ఐ మీన్ మూవీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్టే, పాలిటిక్స్లోకి వెళ్తే అక్కడ ఫస్టే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మంత్రిగా నాకు మార్కులు వేశారు, మార్కులు పెట్టారు సీఎం గారు చంద్రబాబు గారు. ఆన్లైన్లో మార్కులు పెట్టారు. నాకు మార్కులు ఏంటో తెలుసా? పెర్ఫార్మెన్స్ 97.4. 97.4 పెర్ఫార్మెన్స్ మంత్రిగా నా పనితీరు. ఏపీ తెలంగాణ. ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో ఉండేది, ఒకరోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది. కొంచెం ఈ ఎలక్షన్స్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా. అని కాదు, మినిస్టర్ అయినాక నేను చేయకూడదు. మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా? అదే గ్యాప్ నాకు. మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు, చేయొద్దు అన్నారు గట్టిగా. అప్పుడు కొంచెం గ్యాప్. దగ్గర సార్ 36 భాషల్లో నటించారా? అన్ని భాషల్లో, ఒరియా గిరియా అట్లా కూడా 70 అయినాయి నా సినిమాలు. అసలు అది కాదు సార్, 4-5 భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు. మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు. ఎప్పుడో కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయ్యి ఉండవు. సింపుల్ బాబు మోహన్, సింపుల్ బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.